నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నిఖిత. ముందుగా హెడ్లైన్స్. జలకలమెట్టు సస్యామలం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. భూములకు నీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం వైఎస్ఆర్ జలకళ పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలంలోని సమిష్టిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో అర్హులైన 24 మంది రైతులకు ఉచితంగా బోరు మోటార్ మెటీరియల్ ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు వేసి సన్న చిన్నకారు రైతులకు అండగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూరిబాబు, జేసీఎస్ మండల కన్వీనర్ వెలగన పోలయ్య, సొసైటీ అధ్యక్షుడు గజ్జరపు శ్రీరమేష్, ఎంపీటీసీ సభ్యుడు బయ్యే కృష్ణబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా ఉండటం కోసం జగన్ గారు మన ప్రభుత్వంలో అందరూ అంటూ ఉంటారు, జగన్ గారి ప్రభుత్వం రైతు పక్షపాతం ప్రభుత్వం. అది నిజమే. ఎందుకంటే జగన్ గారు ఏదైనా సరే రైతుల కోసం ఎంత ఖర్చు అయినా సరే ఆయన సిద్ధపడి ఈరోజు ప్రతి ఒక్క విషయం కూడా చేస్తాం. మన నియోజకవర్గమే తీసుకోండి, ఇప్పటికి దాదాపుగా రైతులకు సంబంధించి మనం 200 కోట్ల రూపాయల పైన మనం ఈరోజు డబ్బు ఇవ్వడం జరిగింది. అది రైతు భరోసా పథకం ద్వారా అవనండి, ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా అవుతాయనండి, ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే పంట నష్టం ఉందో పంట నష్టం పొదుపు ఇచ్చే డబ్బు అవనండి, లేకపోతే రైతు యంత్రాంగం అవనండి, ఏదైతే మన కోత మిషన్లు ఉన్నాయో, టిల్లర్స్ ఉన్నాయో, ట్రాక్టర్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇచ్చిన సబ్సిడీ అమౌంట్ అవనండి. ఇవన్నీ కూడా ఈరోజు జలకళ ఇవన్నీ కలుపుకుంటే 200 కోట్ల రూపాయల పైన ఈరోజు మనం ఉచితంగా రైతులందరికీ అందజేయడం జరిగింది. ఇచ్చే పద్ధతి కూడా ఎక్కడ లేట్ లేకుండా, ఆ సీజన్లో ఏదైనా క్రాప్ డ్యామేజ్ అయితే వచ్చే సీజన్ లోపల మళ్ళీ కూడా డబ్బు ఇచ్చేటట్టు. మరి ఇవన్నీ కూడా అదే ఇప్పుడు మనకి ఏదైతే అగ్రికల్చర్ మోటార్లు ఉన్నాయో, ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి రైతుకి ఇబ్బంది లేకుండా ఈరోజు మనం కరెంట్ ఆఫ్ చేయడం జరుగుతాం. అవన్నీ తెలుసు. గతంలో 7 గంటలు 9 గంటలు చేయటం, అది కూడా ఉదయం పాటు ఇవ్వటం, ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకోవడం ఎవరికి ఇబ్బంది లేదు. ఈరోజు ధాన్యం కొనుగోలు కూడా మీరు చూస్తూ ఉన్నారో ఎంత సిస్టమేటిక్గా చేసి ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా, ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా, మిల్లర్స్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు చక్కగా ప్రతి ఒక్కరికి ధాన్యం కొనుగోలు జరగడమే కాదు, కొన్న వెంటనే 2 రోజులు 3 రోజుల్లో, కొన్ని సందర్భాల్లో 1 రోజులో కూడా డబ్బు ఇవ్వడం జరుగుతూ ఉంది.